అందరికీ నమస్కారం. నా పేరు బొమ్మ యశ్వంత్, కన్సల్టెంట్ చీఫ్ డైటీషియన్, ఫౌండర్ అండ్ ఎండీ ఆఫ్ హెల్తీ లివింగ్ విత్ ఓ. ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి, ఇప్పుడు ప్రతి మనిషిలో లేదా ఒక 50-60 అంటే 60% దాకా మనం వింటున్న పేరు వచ్చేసి క్యాన్సర్. అది ఏ క్యాన్సర్ అన్నా కావచ్చు, స్కిన్ క్యాన్సర్ కావచ్చు, ఎయిర్ క్యాన్సర్ కావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, బాడీ క్యాన్సర్ కావచ్చు. అంటే ఎందుకు వస్తుంది ఆ క్యాన్సర్ అనేది? ఈ ఆ క్యాన్సర్ రానికి ముఖ్య కారణం ఏంది? అది ఏ విధంగా వస్తుంది? అంటే మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇంతకుముందు మన పూర్వీకుల కాలంలో కావచ్చు, లేదా మన తల్లిదండ్రుల కాలంలో కావచ్చు, అప్పుడు ఏందంటే ఒక్క లైఫ్ స్టైల్ డిసార్డరు లేదా ఒక్క డిసీజెస్ అనేది వచ్చేదే కాదు. వాళ్ళ ఎందుకు అంటే వాళ్ళు పండించిన పంటలు కావచ్చు, వాళ్ళు తిన్న ఆహారం కావచ్చు, అలాంటి నాణ్యత ఉండేది. కానీ ఇప్పుడు మనకేమైందంటే అలాంటి నాణ్యత అనేది దొరకడం లేదు. ఇప్పుడు ఒక పంట 100 రోజుల్లో పండేది 50 లేదా 60 రోజుల్లో పండుతుంది. లేదా మహా అంటే 80 రోజులు అనుకోండి. అంటే పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల మనకేమైతుంది అంటే పంట రావాల్సిన టైం కంటే ముందుగానే వచ్చేస్తుంది. అది ముందుగానే ప్రజలకు వెళ్తుంది. అదే ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం. కానీ ఇంకోటి దీనికి బాగా క్యాన్సర్ ఎందుకొస్తుంది అంటే, ఒకటి డైట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. డైట్ ప్రాపర్‌గా లేనప్పుడే వీళ్ళకు క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. అంటే డైట్ ప్రాపర్‌గా లేకుంటే ప్రతి ఒక్కరికి వస్తుందా అంటే కాదు. అది అబ్సల్యూట్‌లీ నో. అది కొంతమందికి అంటే ఇప్పుడు లైక్ ఎక్కువ ఎవరైతే బేకరీ ఫుడ్ గానీ, లేదంటే పిజ్జా కావచ్చు, బర్గర్ కావచ్చు, లేదంటే మసాలా ఐటెమ్స్ ఏవైనా కావచ్చు, అది ఫాస్ట్ ఫుడ్ కావచ్చు, ఏవైనా కావచ్చు. అవి బిర్యానీలు ఇవి ఎక్కువ ప్రతిరోజు ఎక్కువ తీసుకునే వాళ్ళకు క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇంకోటి మీరు కొన్ని కంట్రీస్‌లో, కొన్ని స్టేట్స్‌లో కూడా టీఎంటీ మసాలాస్ గానీ, లేదా మౌంట్ ఎవరెస్ట్ మసాలాసు, ఇంకా కొన్ని అనేక రకాల మసాలాలను కూడా బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకంటే దాంట్లో వాడుతున్న పదార్థాల నుంచి ప్రజలకు క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. మరి అది రాకూడదు. ఒకవేళ వస్తే అది ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలనే దాని గురించి మీతో డిస్కస్ చేస్తాం ముఖ్యంగా. ఒకటి చూసినట్టయితే వీళ్ళు ఎవరైతే క్యాన్సర్ వస్తుందో వాళ్ళు ఎక్కువ ప్రోటీన్ డైట్ అనేది తీసుకోవాలి. ప్రోటీన్ డైట్‌లో ఇక్కడ 2 వేరియేషన్స్ ఉంటాయి. ఒకటి వెజిటేరియన్ అండ్ ఇంకోటి నాన్ వెజిటేరియన్. ఇప్పుడు కొంతమంది ఎగ్ తీసుకుంటారు వెజిటేరియన్స్. కొంతమంది ఎగ్ కూడా తీసుకోరు. అలాంటోళ్ళు ఏమేమి తీసుకోవాలి? ఒకటి మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే పన్నీర్ ఉంది, సోయా చాంక్స్ లేదా సోయా బీన్స్, ఇంకోటి దాల్స్ ఉంటాయి. మన పప్పు, అది పొట్టు తీయని పప్పు అంటాం. మూంగ్ దాల్ కానీ, హరియర్ దాల్ కానీ, లోబియా కానీ, చెనా అంటే బఠానీ కానీ, లైక్ ఇంకా ఇప్పుడు ఇలాంటివి నట్స్ కానీ లైక్ ఆల్మండ్, బాదం, పీనట్, వాల్నట్స్ కానీ, ఇలాంటివి ఎక్కువ ప్రోటీన్ అనేది దీంట్లో ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి మిల్క్ కానీ, లేదా మిల్క్ ఎట్లా తీసుకోవాలంటే వాళ్ళు ఈవినింగ్ పూట తీసుకోవడం బెటర్. లేట్ నైట్ తీసుకుంటే కూడా వాళ్ళకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు వేరేస్ నాన్ వెజిటేరియన్స్ ఉంటుంది. నాన్ వెజిటేరియన్స్లో ఎగ్ వైట్స్ని మీరు ఏం చేసుకుంటారంటే బాయిల్డ్ తీసుకుంటారా, కర్రీ తీసుకుంటారా, లేక ఫ్రై తీసుకుంటారా, మసాలా తీసుకుంటారా, మీ ఇష్టం అది. మళ్ళీ సార్ మరి ఎగ్గులో మసాలా చెప్తున్నారు, బయటి మసాలా అని అంటే అబ్సల్యూట్లీ నో. ఇంట్లో తయారు చేసుకున్న పౌడర్, ఇప్పుడు కరివేపాకు పొడి, ధనియాల పొడి, ఆ మసాలాలను యూజ్ చేసుకోండి. బయటి మసాలాలను ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్ మనకు. ఇంకోటి చికెన్ ఉంది. చికెన్లో కూడా 2 టైప్స్. ఒకటి దేశీ చికెను, ఇంకోటేమో బాయిలర్ చికెను. దేశీ చికెన్ అంటే ఏంది? నాటుకోడి. అంటే కొన్ని టౌన్లలో, విలేజెస్లో ఇప్పటికీ దొరుకుతుంది. కొన్ని దగ్గరలోనేమో దొరకట్లేదు. దొరకని సమయంలో గో ఫర్ బాయిలర్ అని చెప్పడం జరుగుతుంది. ఇంకోటి మటన్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయాలి వాళ్ళు. మటన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు డైజెషన్ ఇష్యూస్, లేదా వాళ్ళకి ఫ్యాట్ అనేది స్టోరేజ్ కావడం ఇవి ఎక్కువ జరుగుతుంటుంది. ఇంకోటి వాళ్ళకి ఫ్యాటీ యాసిడ్స్ రావాలి, ఇంకోటి గుడ్ ఫ్యాట్స్ రావాలి అంటే ఫిషెస్, గో ఫర్ ఫిషెస్ లైక్ సాల్మన్, అపోలో, టునా, సారడన్, ఇలాంటి ఫిషెస్ తీసుకోవడం వల్ల వాళ్ళ గుడ్ ఫ్యాట్స్తో పాటు హార్ట్ హెల్త్కు, వాళ్ళ ఐస్కి కూడా మంచిదని చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఇది వెన్ వి కమ్ టు ఫ్రూట్స్, ఫ్రూట్స్లో కూడా వాళ్ళు డ్రాగన్ కానీ, కివీ కానీ, వాటర్ మిలన్, ప్రోమోగ్రనేట్ ఇవి తీసుకోవచ్చు. గ్లూకోజ్ రెసిస్టెన్స్ ఏవైతే ఇన్సులిన్ స్పైక్ చేస్తుందో అవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. లైక్ వైట్ రైస్ కావచ్చు, లేదా ఫ్రూట్స్లో చూసుకున్నట్టయితే బనానా, మ్యాంగో, కస్టర్డ్ యాపిల్, చీకు, గ్రేప్స్, ఈ 5 ఫ్రూట్స్ ఎక్కువ వద్దు వాళ్ళు. ఎందుకు అని అంటే ఈ 5 ఫ్రూట్స్లో ఎక్కువ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్పైక్ చేసే కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక బనానా తిన్నాం అనుకోండి, ఈజీగా వెయిట్ పుటాన్ అయిపోతారు. అది ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిండ్రా? అది కొందరు మాత్రమే అబ్జర్వ్ చేస్తారు.
ఎందుకనంటే మనం కొంతమంది బనానా తింటే ఆకలి కాదు, లేదా ఇప్పుడు కొంతమంది ఏమంటారు మాకు అన్నం అదేది లంచ్ చేశాక బనానా తినడం అలవాటు అంటారు. ఎందుకనంటే అది గ్లూకోజ్ రెసిస్టెన్స్ని స్పైక్ చేసేది కాబట్టి. అట్లా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అట్లా తీసుకున్న వితిన్ 1 అవర్ టు 2 అవర్ లేదా 30 మినిట్స్ టు 1 అవర్ మళ్ళీ ఏదో ఒకటి తినాలనిపిస్తుంటుంది, లేదా మళ్ళీ ఆకలి అవుతుంటుంది. ఈ విధంగా జరుగుతుంటుంది. కాబట్టి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళైనా కొంచెం మెయింటైన్ చేసుకోగలుగుతారు, లేదా కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఇంకోటి క్యాన్సర్లో కూడా చాలామంది డైట్తో పాటు ఇంకోటి కొంతమందికి ఇప్పుడు కీమోథెరపీ అనేది కూడా జరుగుతుంటుంది. కీమోథెరపీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే క్యాన్సర్లో అదొక ట్రీట్మెంట్ కీమో అనేది. వాళ్ళు అంటే వాళ్ళకి ఎక్కువ డోసేజ్లు ఎక్కువ వెళ్తుంటాయి, లైక్ వాళ్ళకి ఇంజెక్షన్స్ డోసేజ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఎటు చూసినా డోసేజెస్ అనేది హై ఉంటుంది. హై ఉన్నప్పుడు వాళ్ళ బాడీ తట్టుకునే శక్తి కావాలంటే వాళ్ళకి ప్రాపర్ ప్రోటీన్ ఫుడ్ అనేది కావాలి, లేదా వాళ్ళకి హెల్తీ డైట్ అనేది ఇంపార్టెంట్. ఇంకోటి మేము హాస్పిటల్లో కానీ ఎక్కడ చూసినా కూడా కీమో పేషెంట్స్కి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది. ఆ ఇమ్యూనిటీని బూస్ట్ చేయాలన్నా, వాళ్ళ బాడీని స్ట్రెంథనింగ్గా పర్ఫెక్ట్గా ఉంచాలన్నా కూడా ప్రోటీన్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్. అందుకు నేను ఇంతకుముందు ఏదైతే వెజిటేరియన్స్లో లేదా నాన్ వెజిటేరియన్లో ఏదైతే వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ చెప్పినో అలాంటి ఆహారం తీసుకుంటూ వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, అదేవిధంగా డాక్టర్ తోటి రెగ్యులర్ చెకప్ లేదా 1 మంత్ చెకప్ అనేది వాళ్ళు మ్యాండేటరీ అది. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఏమవుతుందంటే మనకు క్యాన్సర్ని కంట్రోల్ లేదా మెయింటైన్ అనేది చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.